హలో పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. అదే రామాయణం. అయితే ఈ స్టోరీ మనకి ఎవరు చెప్పారో తెలుసా? ఒకప్పుడు వాల్మీకి మహర్షి అని ఒక గ్రేట్ సెయింట్ ఉండేవారు. ఆయన ఒకరోజు దేవముని నారదుల వారిని కలిశారు. వాల్మీకి మహర్షికి ఒక డౌట్ వచ్చి నారదుడిని ఇలా అడిగారు. నారదముని, ఈ ప్రపంచంలో అందరికంటే బెస్ట్ పర్సన్ ఎవరు? ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా, కష్టం వచ్చినా భయపడకుండా, అందరినీ ప్రేమించి ఒక రియల్ సూపర్ హీరో ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు నారదుల వారు చిరునవ్వుతో ఇలా చెప్పారు, ఉన్నారు వాల్మీకి. ఆయనే అయోధ్య రాకుమారుడు శ్రీరామచంద్రుడు. నారదుల వారు చెప్పిన రాముడి కథనే వాల్మీకి మహర్షి మన కోసం ఒక బ్యూటిఫుల్ కావ్యంగా రాశారు. సో ఐ యు ఆల్ రెడీ? లెట్స్ గో టు అయోధ్య. కొన్ని వేల ఏళ్ల క్రితం సరయూ నది ఒడ్డున అయోధ్య అనే ఒక సిటీ ఉండేది. అయోధ్య అంటే ఎవ్వరూ జయించలేని నగరం. ఎ సిటీ దట్ కెనాట్ బి కాంకర్డ్. పిల్లలు, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అక్కడ రోడ్లన్నీ గోల్డ్ లాగా మెరిసిపోయేవి. ప్రతి ఇంటి ముందు రంగురంగుల పూల తోటలు, ఆ తోటల్లో అందమైన పక్షుల పాటలు, గాలిలో ఎప్పుడూ ఒక రకమైన స్వీట్ స్మెల్ వచ్చేదంట. అక్కడ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు రూల్ చేసేవారు. ఆయన చాలా పవర్ఫుల్ కింగ్. ఆయనకి 3 రాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుడికి అన్నీ ఉన్నా మనసులో ఒక పెద్ద బాధ ఉండేది. ఆయనకి చిల్డ్రన్ లేరు అని. తనని నాన్న అని ఎవరు పిలుస్తారు అని ఆయన ఎప్పుడూ వరి అయ్యేవారు. అయితే దశరథుడు తన రాజగురువుల సలహాతో పుత్రకామేష్టి యాగం మొదలుపెట్టారు. దీనికోసం ఋష్యశృంగ మహర్షి అనే ఒక గొప్ప సేజ్ని కూడా పిలిపించారు. ఈలోపు ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే పైన ఆకాశంలో దేవతలందరూ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో రావణాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. ఆయన అందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ దేవతలు ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే రావణాసురుడి దగ్గర ఒక వింతైన వరం ఉంది. ఆయన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ ఏమీ చేయలేరు. కానీ మనుషులు మాత్రం చంపగలరు. ఎందుకంటే రావణాసురుడు మనుషులు చాలా వీక్ అని, వాళ్ళు నన్ను ఏమీ చేయలేరులే అని ఆ వరం కోరుకోలేదన్నమాట. అందుకే దేవుళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, స్వామి, రావణుణ్ణి అంతం చేయడానికి మీరే ఒక మనిషిలాగా భూమి మీద పుట్టాలి. విష్ణుమూర్తి చిరునవ్వుతో సరే అన్నారు. అందుకే రాముడి బర్త్ కోసం దశరథుడు అయోధ్యే కాదు, పైన ఉన్న దేవుళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈలోపు యాగంలో హోమగుండం నుండి వచ్చే మంత్రాలతో అయోధ్య మొత్తం వైబ్రేట్ అవుతుంది. సడన్గా ఫైర్ నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన్ను చూడ్డానికి ఒకేసారి 100 సూర్యులు వచ్చి వెలిగిపోతున్నట్టుగా కనిపించారు. ఆయన చేతిలో ఒక షైనింగ్ గోల్డెన్ బౌల్ ఉంది. అందులో ఒక డివైన్ పాయసం కూడా ఉంది. ఆ పాయసాన్ని దశరథుడు తన 3 రాణులకి ఇచ్చారు. అప్పటి నుండి ప్యాలెస్ అంతా ఒక డివైన్ ఎనర్జీతో నిండిపోయింది. ఎందుకంటే స్వయంగా దేవుడే ఆ ఇంట్లో పుట్టబోతున్నారు కాబట్టి. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఆకాశం నుండి దేవతలు పూల వర్షం కురిపించారు. చైత్రమాసం నవమి రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. ప్యాలెస్లో 4 అద్భుతమైన పిల్లలు పుట్టారు. కౌసల్యమ్మకి రాముడు, కైకేయి అమ్మకి భరతుడు, సుమిత్ర అమ్మకి లక్ష్మణుడు, ఇంకా శత్రుఘ్నుడు. 4 బ్రదర్స్ చాలా హ్యాపీగా పెరుగుతున్నారు. అయోధ్య నగరం మొత్తం సెలబ్రేషన్స్తో నిండిపోయింది. కానీ ఇక్కడే స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్. ఒకరోజు ప్యాలెస్కి చాలా పవర్ఫుల్ సేజ్ విశ్వామిత్ర మహర్షి వచ్చారు. ఆయన దశరథుడిని ఒక కఠినమైన కోరిక కోరారు. రావణుణ్ణి ఒక భయంకరమైన అడవికి పంపమని అడిగారు. అక్కడ ఒక రాక్షసి రాముడి కోసం వెయిట్ చేస్తోంది.
అసలు విశ్వామిత్రుడు రాముణ్ణి ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నారు? ఆ రాక్షసి ఎవరు? ఇవి మీకు తెలుసా? మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఆ రాక్షసి పేరేంటో, రాముడు తన ఫస్ట్ బ్యాటిల్ ఎలా గెలిచాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీరామ్.